జియో పాలిటిక్స్ చాలా వేగంగా మారుతున్నాయి. ట్రంప్ తన రాడికల్ మైండ్ సెట్ తో రాడికల్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అండ్ ఆ డెసిషన్స్ భారత్ పట్ల ఎలా ఉన్నాయి, గ్రీన్లాండ్ పట్ల ఎలా ఉన్నాయి, వెనిజులా కావచ్చు, ఇరాన్ కావచ్చు, వీటి పట్ల వైఖరి ఎలా ఉందని చాలా షార్ట్ గా క్విక్ గా మాట్లాడుకుందాం. సో లెట్స్ బిగిన్. ముందుగా వెనిజులాతో మొదలు పెడదాం. మనందరికీ తెలిసిందే, అమెరికా వెనిజులాపై దాడి చేసింది. అండ్ ఆ దేశ అధ్యక్షుడైన నికోలస్ మదురోని ఎత్తుకెళ్లిపోయింది. అండ్ తన రీజన్ ఏం చెప్పిందంటే, అమెరికా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాలు ఎక్కువ శాతం అమెరికాలోకి వస్తున్నాయని, అండ్ వాటిని కన్జ్యూమ్ చేసి వేలాది మంది అమెరికన్స్ ప్రతి సంవత్సరం చనిపోతున్నారని అమెరికా ఒక సాకు చెప్పింది. అండ్ అలా మాదక ద్రవ్యాలు రావడానికి మెయిన్ రీజన్ నికోలస్ మదురో అని, అందుకే అతను ఎత్తుకొచ్చామని చెప్పింది అమెరికా. అదే అమెరికన్ హిపోక్రసీ. ఎక్కువ శాతం మాదక ద్రవ్యాలు అమెరికాలోకి వచ్చేది అది మెక్సికో నుంచి అండ్ కొలంబియా నుంచి, దాని తర్వాతే వస్తుంది వెనిజులా. కానీ కొలంబియాని అలాగే మెక్సికోని ఏమి చేయలేదు ట్రంప్. కానీ వెనిజులాపై ఎందుకు దాడి చేశాడు? ద సింపుల్ రీజన్ ఇస్ ఆయిల్. ప్రపంచంలో అన్ని కంట్రీస్ మనం ర్యాంకింగ్ చేసుకుంటే దేంట్లో అయితే ఆయిల్ ఉందో అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది వెనిజులా. బట్ అమెరికన్ శాంక్షన్స్ కారణంగా వాళ్ళు ఆ ఆయిల్ ని కరెక్ట్ గా అమ్ముకోలేకపోతున్నారు. ట్రంప్ కి వెనిజులన్ ఆయిల్ పైన కన్నుంది. అండ్ దానికోసమే మాదక ద్రవ్యాలు అనే వంకతో నికోలా మదురస్ ని ఎత్తుకొచ్చేశాడు. అండ్ ఇక్కడ తను ఆడుతున్న గేమ్ ఏంటి అంటే, ఎవరైతే వెనిజులాలో ఆపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నారో ఒక మహిళ, ఆవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది రీసెంట్ గా. అండ్ ఆవిడ ప్రో అమెరికన్. ఆవిడ రీసెంట్ గా ఆవిడకి వచ్చిన నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ట్రంప్ కి గిఫ్ట్ చేసింది. ఇక తెలిసిందే కదా నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఎంత పిచ్చో మన పిచ్చోడికి. చాలా హ్యాపీ. మేబీ అమెరికా ప్లాన్ ఇదే ఉండొచ్చు, ఆవిడని ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోపెట్టి వెనిజులాలో ఉండే ఆయిల్ అమెరికా కంట్రోల్ చేయాలని, దాని ద్వారా కొన్ని లక్షల డాలర్లు ఆర్ ఈవెన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాలి అమెరికాని ట్రంప్ ప్లాన్. నెక్స్ట్ గ్రీన్లాండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేయండి, రీచ్ ఎక్కువ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, రిటెన్షన్ ఉంటుంది. సో గ్రీన్లాండ్ వైపు వెళ్ళిపోదాం. గ్రీన్లాండ్ లో గట్టిగానే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ వచ్చేసి మనకి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ లో వాడతారు. అండ్ అతి ముఖ్యంగా డిఫెన్స్ లో వచ్చేసి ఫైటర్ జెట్ ఇంజిన్స్ లో కావచ్చు, రెడార్ సిస్టమ్స్ లో, మిసైల్స్ లో, అలాగే నైట్ విజన్ గాగల్స్ లో, వీటన్నిటిలో వాడతారు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా. దానిపై కనపడింది ట్రంప్ కి. మనము రేర్ ఎర్త్ మినరల్స్ లో సప్లై చైన్ చూసుకుంటే అందులో 70% డామినేషన్ చైనాదే ఉంటుంది. చైనాని కౌంటర్ చేయాలి అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికా ప్రొడ్యూస్ చేయగలగాలి. ప్రొడ్యూస్ చేయాలి అంటే గ్రీన్లాండ్ కావాలి. గ్రీన్లాండ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ స్టేటస్ ఉన్నప్పటికీ అది కంట్రీ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ లో భాగం. డెన్మార్క్ ఏమంటుందంటే అమెరికన్ అగ్రెషన్ ని మేము ఒప్పుకోము అని. ఆ డెన్మార్క్ వచ్చేసి గ్రీన్లాండ్ లో వాళ్ళ ట్రూప్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు కాపాడుకోవడానికి. డబ్బు ఉంది, అలాగే మిలిటరీ పవర్ ఉందని చెప్పి అమెరికా ఏది కనపడితే అది లాగేసుకుంటాం అనే వైఖరి ప్రదర్శిస్తుంది. ఈవెన్ గ్రీన్లాండ్ పట్ల కూడా. యుఎస్ఏ అండ్ డెన్మార్క్ మధ్య గనక వార్ జరిగితే ఇక నాటో కుప్ప కోల్పోయినట్టే. ఎందుకంటే డెన్మార్క్ అండ్ యుఎస్ఏ రెండు నాటోలో భాగమే. రెండు నాటో కంట్రీసే కొట్లాడుకుంటే ఇంకా నాటో ఉండి ఏం ఉపయోగం? సో నాటో అనే కాన్సెప్టే వేస్ట్ అయిపోద్ది. ట్రంప్ అంటాడు డబ్బులు ఇస్తాను, నాకు గ్రీన్లాండ్ ఇచ్చేయండి, ఇవ్వకపోతే కనుక మిలిటరీ పవర్ యూస్ చేసి లాక్కుంటాను. ఎందుకంటే నేను కనుక గ్రీన్లాండ్ ని తీసుకోకపోతే అది చైనా లేదా రష్యా వీళ్ళు లాగేసుకుంటారు. అప్పుడు వాళ్ళు అమెరికాకి ఇంకా దగ్గరగా వచ్చేస్తారు. అది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అనే సొల్లు వాగుతున్నాడు ట్రంప్. ఇక మనం ఇరాన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, రైట్ నౌ లార్జ్ స్కేల్ లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి ఇరాన్ లో ఆయతుల్లా కొమేనీ రెజిమ్ కి అగేన్స్ట్ గా. మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. ధరలు చాలా గట్టిగా పెరిగిపోయాయి. అండ్ ఒక చిన్న డేటా చెప్పాలి అంటే, రైట్ నౌ ఈ రోజుకి $1 ఈక్వల్ టు దాదాపు 10 లక్షల ఇరానియన్ రియాల్. అంటే వాళ్ళ కంట్రీ కరెన్సీలో ఇరాన్ లో మన దాంతో కంపేర్ చేసుకుంటే, ఇన్ సింపుల్ చెప్పాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తే $1 వస్తుంది. రూపాయలు అంటే రూపాయలు కాదు, రియాల్. ఇరానియన్ రియాల్ అంటాము. అంటే చూడండి ఎంత దారుణంగా కరెన్సీ పడిపోయిందో. అంటే అక్కడ ఇరాన్ లో నిత్యావసర సరుకులు కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇవన్నీ చాలా పెరిగిపోయే ధరలు. అవి తట్టుకోలేక ప్రజలు చాలా గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇరాన్ లో. దాదాపు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసి 2,000 కంటే ఎక్కువ మంది ప్రొటెస్టర్స్ చనిపోయారు ఇరాన్ లో. కొన్ని ఫిగర్స్ ఏమో 6,000, 7,000 అని కూడా అంటున్నాయి. బట్ కన్ఫర్మ్డ్ వచ్చేసి మోర్ దాన్ 2,000. ఇలాంటి ఒక వీక్ టైం ని ఆసరాగా తీసుకొని ఇరాన్ ని దెబ్బతీయాలని చూస్తుంది అమెరికా అండ్ ఇజ్రాయెల్. అండ్ ఇజ్రాయెల్ అమెరికా మెయిన్ లక్ష్యం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదని ఖచ్చితంగా కోరుకుంటుంది. యుఎస్ఏ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. ఇక్కడ ఇరాన్ మాత్రమే కాదు ప్రాబ్లం లో ఉండేది, మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డెవలప్ చేసిన చాబహార్ పోర్ట్ ఏదైతే ఇరాన్ లో ఉందో అది కూడా డేంజర్ లో ఉన్నట్లే. ఒకవేళ రెజిమ్ కనుక చేంజ్ అయిపోతే కొత్తగా వచ్చే రెజిమ్ కంప్లీట్లీ ప్రో అమెరికా ఉంటారు. అది వాళ్ళు మనతో ఎలా ఉంటారు, మనకు అగేన్స్ట్ గా మారచ్చు. అప్పుడు మనం దాదాపు $1 బిలియన్ ఖర్చు పెట్టి కట్టిన ఆ చాబహార్ పోర్ట్ బూడిదలో పోసిన పన్నీరు కూడా అయ్యే ఛాన్స్ ఉంది.
సో ఇది చాలా కాంప్లెక్స్ గా మారింది జియో పొలిటికల్ గా ఈ సిచ్యువేషన్. ఇరాన్ లో ఉన్న మన సిటిజన్స్ ని కూడా తొందరగా వెనక్కి వచ్చేయమని ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఆల్రెడీ పాస్ చేసింది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది మన సిటిజన్స్ ని ఇరాన్ నుంచి బయటికి లాక్కు రావడానికి. ఎందుకంటే ఎప్పుడైనా సరే అమెరికా అటాక్ చేసే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయని భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. ట్రంప్ తీసుకునేవన్నీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు, కానీ నిస్సిగ్గుగా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని కోరుకుంటాడు. అండ్ థ్యాంక్ గాడ్ తనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు. రాకపోవడం చాలా మంచిది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కదా, వీడియో లైక్ చేశారని నమ్ముతున్నాను. సో లెట్స్ కంటిన్యూ. ఇక భారత్ విషయానికి వచ్చేస్తే అడిషనల్ గా ఇంకొక 25% టారిఫ్ వేయాలి ఇండియా పైన. ఆల్రెడీ 50% ఉంది, ఇప్పుడు ఇంకొక 25% వేయాలి అని. ఎందుకు అంటే రష్యన్ ఆయిల్ కొండం ఆపలేదు, కంటిన్యూ చేస్తూ ఉంది భారత్ అని. ట్రంప్ కి మన అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ కావాలి, అది మనం ఇవ్వలేదు. ట్రంప్ కి మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయాలి, కానీ మనం ఆ పని చేయలేదు. అదే ట్రంప్ కడుపు మంటకి కారణం. భారత్ ఎందుకు నా మాట వినట్లేదు అనే ఈగో. ఈవెన్ భారత్ లో కూడా ప్రభుత్వాన్ని కూల్చాలి, అదే మోదీ గారి ప్రభుత్వాన్ని కూల్చాలి అని గట్టిగానే గతంలో ట్రై చేసింది అమెరికా. బట్ అది కుదరలేదు. ఎందుకంటే మనం బంగ్లాదేశ్, వెనిజులానో లేదా ఇరాక్ ఇలాంటి అంత వీక్ కంట్రీస్ కాదు కాబట్టి మనం తట్టుకోగలిగాం. జియో పాలిటిక్స్ లో ఒక సింపుల్ ఈక్వేషన్ ఉంటుంది. అది ఏంటి అంటే, మీ కంట్రీలో ఎక్కువ శాతం ఆయిల్ నిల్వలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని నమ్మేయండి, అమెరికా మీ వెంటనే ఉంటుంది. సపోర్ట్ గా కాదు, ఆ ఆయిల్ నిల్వల్లో ఎంతైనా కానీ లాగేయాలని, పార్ట్నర్షిప్ కావాలని. అది మీరు ఒప్పుకుంటే పర్లేదు, లేకపోతే ఏదో ఒక వంక పెట్టి లాగేస్తుంది. అమెరికా కన్ను మీ వెంట ఉన్నట్టే. అది ఎలాగైనా లాగేసుకుంటుంది. హ్యూమన్ రైట్స్ వంకత అవ్వచ్చు, లేదా డెమోక్రసీ లేదు అని అవ్వచ్చు, జర్నలిస్ట్ ఫ్రీడమ్ లేదు అని అవ్వచ్చు. ఏదో ఒక కారణం పెడుతుంది, గవర్నమెంట్ ని పడగొడుతుంది, కొన్ని లక్షల డాలర్లు తగలేస్తుంది, అనుకున్నది సాధిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో తను అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేసింది. చూసాము మనం ఇరాక్ లో సద్దాం హుసేన్ కి ఏం జరిగిందో అని, వెనిజులాలో నికోలస్ మదురోకి ఏం జరిగింది. అండ్ సిరియా విషయానికి వచ్చేసే ఫ్యూచరే లేదు, ఇరాక్ ఫ్యూచరే లేదు. అండ్ ఇరాన్ గురించి మాట్లాడితే ఇరాన్ లో కూడా చాలా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, కానీ శాంక్షన్స్ కారణంగా కొనే వాళ్ళు దిక్కులేరు. మళ్ళీ ఇక్కడ అమెరికన్ హిపోక్రసీ చూడండి. పాకిస్తాన్ లో ఏ రోజు డెమోక్రసీ లేదు, మళ్ళీ పాకిస్తాన్ పై ఎందుకు శాంక్షన్స్ వేయలేదు? ఎందుకంటే పాకిస్తాన్ ఒక పెంపుడు కుక్కలాగా అమెరికా చెప్పిన పని చేస్తుంది కాబట్టి. అక్కడ డెమోక్రసీ లేకపోయినా, హ్యూమన్ రైట్స్ లేకపోయినా, మైనారిటీస్ పై లార్జ్ స్కేల్లో స్టేట్ స్పాన్సర్డ్ అగ్రెషన్ చూపిస్తున్నా కూడా పర్లేదు, ఇట్స్ ఓకే. ఎందుకంటే మా మాట వింటుంది కాబట్టి. అమెరికాకి నచ్చితే డిక్టేటర్ అయినా ఓకే, నచ్చకపోతే డెమోక్రసీ అయినా పర్లేదు, ఏదో ఒక వంక పెట్టి తాను అనుకున్నది సాధిస్తుంది. పిచ్చోడు ట్రంప్ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాడో ట్రంప్కే తెలీదు. జో బైడెన్ వచ్చేసి ఫిజికల్ గా కేపబుల్ కాదు, ట్రంప్ వచ్చేసి మెంటల్ గా కేపబుల్ కాదు. అదేదో ప్రభాస్ గారిది ఆ అడవి రాముడు అనే సినిమా ఉంది చూసారా, అందులో బ్రహ్మానందం గారికి కొంచెం పిచ్చి పట్టి కోతిలాగా బిహేవ్ చేస్తారు, గన్ తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అలాగే ట్రంప్ కూడా ఇష్టం వచ్చినట్లు ఏ కంట్రీని పడితే ఆ కంట్రీని టార్గెట్ చేసేస్తున్నాడు. మనం ఒక విషయం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, అది వెనిజువలా అయినా, ఇరాన్ అయినా, గ్రీన్లాండ్ అయినా, ఏ కంట్రీకి ఇంపాక్ట్, ఏ కంట్రీ ఎఫెక్ట్ అయినా కూడా అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా భారత్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే నేను ఇస్తున్న ఈ కాంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ.